నిత్యం శుద్ధం నిరాభాసం నిరాకారం నిరంజనం నిత్యబోధం చిదానందం గురుం బ్రహ్మ నమామ్యహం. సర్వలోక పూజ్యుడైనటువంటి లక్ష్మీనాథుడగు శ్రీమన్నారాయణమూర్తి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. ముముక్షు జనకోటికి కల్పవృక్షము వంటి వాడగు జగద్గురువు శ్రీ కేశవానంద యోగిచంద్రుల పాదపద్మములకు నమస్సుమాంజలుడు. గురువనగా కృష్ణుడా, గురువనగా రాముడా, గురువనగా ఎవరు అంటే నిరాకార నిర్గుణ ఆద్యంతరహితమైనటువంటి పరబ్రహ్మస్వరూపమునకు గురువు అని పేరు. ఆ శ్రీకృష్ణచంద్రుడు మహాత్ముడైనటువంటి అర్జునునికి గీతను ఉపదేశిస్తున్నాడు. ఆ భగవంతుని వాగామృతమై వెలువడినటువంటి ఆ గీతను ఆహా మన అందరి అదృష్టము ఈరోజు మనం శ్రవణం చేస్తున్నాం. ఎవరి ద్వారా శ్రవణం చేస్తున్నాం? ఆ కేశవానంద యోగిచంద్రుల యొక్క పాదరేణువు, ఆయన పాదమునకున్న ఒక చిన్న నలుసు ఒక్కటి మీ ముందర కూర్చొని అరే ఎంత బాగా మాట్లాడుతోందో చూడు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమియే యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతో మునే. ప్రాపంచిక విషయముల పట్ల జ్ఞాని ఏమాత్రము వాటిని అసలు దృష్టిలోనే పెట్టుకోడు. అంటే వాటి విషయములు అజాగ్రత్త, వాటిని పట్టించుకోడు. అజ్ఞానిగా ఉండేటువంటి వాడు వాటి మీద శ్రద్ధ వహిస్తాడు. కాబట్టి ప్రాపంచిక విషయాలను జ్ఞానులు ఏ విధమైనటువంటి శ్రద్ధ చూపించరు, వాటిని వదిలేస్తారు. లేని వాటి కింద జమ కట్టుకుంటారు వాళ్ళు. అజ్ఞానులు భగవంతుని విషయములో లేని వాని కింద జమ కలిగి ఉంటారు అంటాడు. ఇంకొక సాదృశ్యాన్ని తీసుకుందాం. మనిషి నిద్రపోయేటప్పుడు సర్వ సంకల్పములను విడనాడుతాడు. ఏ ఒక్కటి జ్ఞాపకం ఉండదు. తన శరీరము కూడా గుర్తు ఉండదు. తన చదువు, తన ప్రజ్ఞ, తానున్న ప్రదేశము ఏది గుర్తుండదు. ఎప్పుడూ నిద్రావస్థలో సంపూర్ణంగా మర్చిపోతాడు అన్నిటినీ. ఎవరు? ప్రతి ఒక్కరూ నిద్రావస్థలో అందరూ మర్చిపోతారు. జ్ఞాని ఈ ప్రపంచాన్ని అట్లా మర్చిపోతాడు అని చెప్పాడు. ఎట్లా మర్చిపోతాడు జ్ఞాని అంటే, నిద్రలో ఏ ఒక్కటి గుర్తు లేకుండా అన్నిటినీ ఎట్లా మర్చిపోతామో, జ్ఞాని అయినటువంటి వాడు ఈ దృశ్య ప్రపంచాన్ని పూర్తిగా ఏ ఒక్కదాన్ని దృష్టిలో పెట్టుకోడు. అర్జున, నిద్రించిన వాడు అన్నిటినీ మర్చిపోయినట్లు అసలు జగత్తునే మర్చిపోయి ఉంటాడు. జగత్తునే గుర్తు చేసుకోడు. ఇంకా చూసావా? మెలకువలో సామాన్య మానవులందరూ కూడా మెలకువలో
ప్రాపంచిక విషయాల పట్ల ఎంత శ్రద్ధ వహిస్తారో భగవంతుని విషయంలో జ్ఞానులు అంత శ్రద్ధ వహిస్తారంటాడు. భగవంతుని విషయంలో జ్ఞానులు అంత శ్రద్ధ తీసుకుంటారు. భగవంతుని విషయంలో అజ్ఞానులు నిద్రపోయేవాడు అన్నిటినీ అట్ట మర్చిపోతాడు. అట్ట భగవంతుడు ఒకడు ఉండాడనే జ్ఞాపకమే లేకుండా ఆయన విషయం పూర్తిగా మరిచిపోతాడు. దేవుడే వాళ్ళ దృష్టిలో ఉండడు, దేవుడే వాళ్ళ జ్ఞాపకం రాడు. దేవుడు ఇట్టివాడనే విషయమే వాళ్ళకు తెలియదు. ఆయన గురించి తెలుసుకోవడానికి మార్గాలు ఇలా ఉన్నాయని కూడా వాళ్ళకు తెలియదు. ఆయన ఒకడు ఉన్నాడని కానీ, ఆయన తెలుసుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయని కానీ, ఆయన గూర్చి తెలియజేయదగినటువంటి జ్ఞానులు లోకములో ఉన్నారని కానీ, వాళ్ళను సేవించి వాళ్ళ ద్వారా దీన్ని తెలుసుకోవచ్చును కానీ ఈ సబ్జెక్టే వాళ్ళకు తెలియదు. ఎవరికి? అజ్ఞానులుగా ఉండేటువంటి వాళ్ళకు. వాళ్ళు పూర్తిగా నిద్రపోయేవాడు అన్నిటినీ ఎట్ట మర్చిపోతారు నిద్రించేవాడు. అలాగా అజ్ఞాని అయినటువంటి వాడు భగవత్ సంబంధమైన విషయాలను పూర్తిగా వాడికి ఎరుకే ఉండదు, వాడికి జ్ఞాపకమే ఉండదు, వాడికి దాని గురించి తెలదు. ఇంకా అందువల్ల ఇక్కడ యా నిశా సర్వభూతానాం, నిశ అంటే చీకటి, రాత్రి. ఇప్పుడు రామకోటి రాసి ఉంటాడు ఒక వ్యక్తి. ఆ రామకోటి రాసినటువంటి పుస్తకాన్ని చదువురాని వాని చేతికి ఇస్తాడు. ఈ పుస్తకాన్ని ఇచ్చి, అయ్యా దీంట్లో ఈ పుస్తకంలో శ్రీరామ అనే పదము ఒకసారి మీరు గమనించండి అని చదువురాని వాని చేతికి రామకోటి రాసినటువంటి పుస్తకాన్ని ఇస్తామనుకో. వాడు పుస్తకాన్ని తెరిచి చూస్తాడు, అన్ని పేపర్లు తిరిగేస్తాడు. వానికి శ్రీరామ అనేది ఏడా కనపడదు. వానికి పుస్తకం అంతా ఉండేది అదే. ప్రతి పేజీలోనూ శ్రీరామ 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 అని కోటి నామాలు ఉన్నాయి దాంట్లో. కానీ వానికి ఏ పేజీ తిరిగేసినా కానీ వానికి శ్రీరామ అనేదే కనపడదు. అంటే వాడు మేలుకొని లేడా? మేలుకొనే ఉన్నాడు. వాడు చూడలేదా? చూస్తానే ఉన్నాడు. వానికి జ్ఞానం అనేది నిద్రపోతా ఉంది. వానికి జ్ఞానం, గ్రహించే జ్ఞానం అది నిద్రపోతూ ఉంది. పూర్తిగా పేజీ తిప్పుతూ ఉంటాడు, కానీ అన్ని పేజీల్లో నిండుగా ఉంది ఆ శ్రీరామనామము. కానీ వానికి ఎక్కడా కనపడదే. ఎందువల్ల? వాని జ్ఞానము నిద్రపోతూ ఉంది. ఇదండి నిద్ర అంటే. గొరకబెట్టేదే కాదు నిద్ర, అది కూడా నిద్రే. కానీ మేలుకో నుండి కూడా సత్యాన్ని గ్రహించే జ్ఞానం లేనటువంటి వాడు నిద్రపోయినట్లే, వాడు మేలుకొని ఉన్నట్లు కాదు. ఈ లోకములో ఈ విధంగా విచారిస్తే ఆత్మను ప్రతి నిమిషము మరువకుండా ఎవడైతే దాని వైపు మనస్సును త్రిప్పుకొని చూస్తూ ఉన్నాడో వాడే మేలుకొన్నవాడు. మేలు కొనినవాడు, మేలును పొందినవాడు. కొనుట, ఇవ్వదగింది ఇచ్చేసి పొందదగింది పొందడం, ఇది కొనుట. మనం ఇవ్వదగింది స్మరణ, ఆయన ప్రసాదించేది సాక్షాత్కారం. స్మరణకు సమాధానం సాక్షాత్కారం. స్మరణ అనే మూల్యము నువ్వు సంపాదిస్తే సాక్షాత్కారం అనే దివ్య జ్ఞానము నీకు ప్రసాదింపబడుతుంది. అలాగా జ్ఞాని నిద్రించేటప్పుడు ఎలా నిద్రిస్తాడు? సాధకులు బాగా గుర్తించాలి. ఎలా నిద్రపోవాలి?
పడుకొని ఏ స్వరం ఉంటే ఆ చేతి వైపు పడుకోవాలి, సరికదా? పడుకున్న తరువాత దృష్టిని భ్రూమధ్యం వైపునకు త్రిప్పాలి. భ్రూమధ్యం వైపునకు త్రిప్పి చూపు చెదరకుండా స్మరణ మరువకుండా, చూపు చెదరకుండా, స్మరణ మరువకుండా తదేకంగా అలాగే దృష్టి పెట్టుకొని పడుకోవాలి. ఆ దృష్టి జ్ఞాన దృష్టి, అది యోగ దృష్టి. ఆ దృష్టి యందు ఒక దివ్యమైనటువంటి తేజస్సు ఎదురవుతుంది. ఆ తేజస్సే అనంతమైనటువంటి బ్రహ్మ ప్రకాశంగా ఆవహిస్తుంది. దాని యందు మనస్సు లయించి శరీరాన్ని మరచిపోతుంది. అదండి నిద్రపోయే విధానం. నిద్రపోయే విధానం అది. అందువల్ల మా గురుదేవుడు వారు పడుకునేటప్పుడు నిజంగా భలే అందంగా ఉంటాడు. చూడడానికి కళ్ళు చాలు ఆ స్వామిని. స్వామి గారు పడుకొని ఉండేటప్పుడు చూడడానికి కళ్ళు చాలవు, అంత సుందరంగా ఉంటాడు స్వామి నిద్రపోయేటప్పుడు. ఇలా పక్కకు పడుకొని చేతులు ఇలా పెట్టుకొని ఉంటాడండి. ఇటువైపు పడుకున్న ఇట్లా పెట్టుకొని ఉంటాడు, ఇటువైపు పడుకుంటే ఇట్లా పెట్టుకొని ఉంటాడు, వెల్లెక్కలు పడుకుంటే చేతులు ఇట్లా పెట్టుకొని ఉంటాడు. ఈ సామాన్యుడుగా ఉండేటువంటి వానికి నిద్ర అలా రాదు, అలా నిద్రపోలేడు. అలా నిద్రించాలనే బ్యాలెన్సే వానికి తెలియదు. ఒరికే కళ్ళు మూసుకుంటాడు, అట్లా ఇట్లా అట్లా ఎట్లా పొలుతూ ఏదో కారణంగా ఎట్లొస్తుందో నిద్ర వానికి తెలదు. 100 ఏళ్ళు బతికినా కానీ నిద్ర ఎట్లా వస్తూ ఉంది అనేది వానికి తెలియదు. మెలకువ ఎట్లా వస్తూ ఉంది అనేది వానికి తెలదు. దాన్ని ఇచ్చగా అదే వస్తే నిద్రపోతాడు, దాన్ని ఇస్తగా అదే వస్తే మేలుకుంటాడు. ఇంతకు తప్ప ఎట్లా నిద్ర వస్తూ ఉంది, ఎట్లా మెలకు వస్తూ ఉంది అనేది వానికి తెలియదు. జ్ఞాని అట్లా కాదు. జ్ఞాని ఇప్పుడు నేను చెప్పిన మోడల్లో దృష్టిని భ్రూమధ్యములోనే పెట్టుకో. నిద్ర వస్తే రాని, రాకపోతే ఉన్ని ఆన్నే కాసుకొని లేదా ఆన్నే కలుసుకొని నిద్రపోతే నిద్రపోని, లేకపోతే ఆన్నే కాసుకొని అంతేగాని దాన్ని పక్కకు ఒక తిప్పద్దు, అంతే వాంచారు. ఆ విధంగా పడుకోవాలి. అలా పడుకున్నప్పుడు అది వేరే మార్గం లేక కరెక్ట్గా దాని ఏందని ప్రాక్టీస్ అండి. ఇది ప్రాక్టీస్ చేయాలి. 1 రోజు 2 రోజులు, వారం, 1 నెల, ఎన్నాళ్ళన్నా కానీ అలాగే ప్రాక్టీస్ చేయాలి. ఇలా ప్రాక్టీస్ చేస్తే పద్మాసనములో లభించేటువంటి తృప్తి కంటే నిద్రలో ఎక్కువగా లభిస్తుంది. పద్మాసనములో అనుభూతులను పొందడము కాస్త కష్టతరమే, అయినా నిద్రలో అనుభవాలు ఎక్కువగా ఎదురుపడిపోతాయి. ఎందువల్లంటే దృష్టిని అలా పెట్టుకొని అలాగే అతడు ఒకవేళ జడ నిద్రలేకే వెళితే కూడా కానీ, మూర్ఖపు నిద్రలేకే వెళ్ళినా కానీ స్టార్టింగ్లో మాత్రము స్మరణ ప్రారంభం చేసుకొని పడుకొని ఉన్నాడు కాబట్టి అతనికి సుఖ నిద్ర, అద్భుతమైనటువంటి దివ్య దర్శనాలతో కూడినటువంటి నిద్రగా మారుతుంది అది. అలాగనే అతడు ప్రాక్టీస్ చేస్తూ వచ్చినప్పుడు కొద్ది రోజులు దృష్టి అలా పెట్టగానే ఆ దివ్యమైనటువంటి తేజస్సుతో కలిసి దేహాన్ని మరచి యోగ నిద్రగా అది రూపుదాల్చుకుంటుంది. ఇది నిద్రపోయే విధానం. అటువంటి వాడు నిద్రలో కూడా సమయాన్ని కాపాడుకున్నటువంటి వాడవుతాడు. ఇది
జ్ఞానులు ఈ ప్రపంచాన్ని నిదురించిన వాడు మరచినట్లు యావత్ ప్రపంచాన్ని జ్ఞాపకంలోనే పెట్టుకోరు అనేసాడు ఒక్క మాటలో. ఇది మనం గుర్తించాల్సింది. ఈ ప్రపంచాన్ని జ్ఞాపకంలోనే పెట్టుకోరు. అయితే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎలా తిరుగాడుతూ ఉంటారు? వాళ్ళు మనుషుల మధ్యలో తిరుగుటలేదా? ఎదుటివారితో భాషించడం లేదా? ఎదుటివారితో కలిసి పనులు చేయడం లేదా? చేస్తుంటారు. అయితే ప్రపంచాన్ని మరిచి ఉంటారు. అసలు ప్రపంచాన్ని జ్ఞాపకంలో పెట్టుకోరు అనే పదానికి మేము ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఆత్మను మరువకుండా సర్వకార్యములయందు సర్వులయందు జాగ్రత్తగా మెలుగుతాడు. వీడు ప్రపంచాన్ని మరచిన వాడు పరబ్రహ్మమునందు నియమింపబడిన మనసు గలవాడు అని అర్థం. ఎవరి మధ్యలో ఉన్న ఆత్మను గుర్తు పెట్టుకొని తాను చేయదగిన పని చేస్తూ ఉంటాడు. అయ్యా స్వామి గారు, ఆత్మ గుర్తు వస్తే పనులను చేయడానికి తగినంత టాలెంటెడ్, తగినంత జాగ్రత్త, ఎక్కడ మిస్ అవ్వకుండా కార్యాలను చేయగలమా అని నీకు ప్రశ్న వస్తే, అదే పనిగా మనస్సు దాని మీదనే పెట్టి చేసే రోజుల్లో నువ్వు ఎంత నిపుణతగా చేస్తావో, ఆత్మను మరువకుండా దాన్ని జ్ఞాపకం పెట్టుకొని వర్క్ ప్రారంభిస్తే అంతకంటే 1000 రెట్లు నిపుణతతో దానిని అత్యంత చురుకు కలిగి, గొప్ప చమత్కారము కలిగి, గొప్ప నేర్పుతో ఎవరు దీన్ని కనిపెట్టలేరు, ఎవరు ఇలా చేయలేరు అన్న మోడల్లో నీ దగ్గర ఆ సత్యం ఆ కార్యం చేపిస్తుంది. ఎవరికి సాధ్యం కాదు, అది ఒక యోగికే సాధ్యం, అది ఇంకొకరికి సాధ్యం కాదు అన్న మోడల్లో నీ దగ్గర ఆ కార్యాలను మహత్తరమైనటువంటి ప్రజ్ఞతో చేపిస్తుంది. కాబట్టి దాన్ని జ్ఞాపకం పెట్టుకొని నీవు ఈ ప్రపంచంలో ఎవ్వరూ సాధించలేనటువంటి మహాకార్యములను సాధించడానికి నీకు సమర్థతనిస్తుంది అది. కాబట్టి భయపడద్దు. అయ్యో దాని మీద మనసు పెడితే మిగతావన్నీ పాడైపోతాయి, మిగతావన్నీ చేయలేము, అనుకున్నవన్నీ చేయలేమని అని భయపడద్దు. అది నా జీవిత అనుభవం. నేను ఏది చేయాలని అనుకుంటానో ఆ సంకల్పము మహత్తరంగా నెరవేరిపోయినాయే కానీ అవి ఎక్కడ కుంటుబడింది లేదు. ఆహా, నేను వ్యవసాయం చేసే రోజుల్లో కూడా ఎద్దులను ఐ అనకుండా, డ్ర్ అని అనకుండా, ఐ అనాలి అంటే ఆ కుంభకమును వదిలి శబ్దం బయట రావాలి కదా. డ్ర్ అనాలి అంటే ఆ ధ్వని బయట రావాలి కదా. అంత సమయము ఆ పూరక శక్తిని, ఆ కుంభక శక్తిని మనం అనవసరంగా వెలికి తీయడం ఎందుకు అని మడక దున్నేటప్పుడు కూడా నేను ఐ అనకుండా, డ్ర్ అని అనకుండా వాటిని కట్టెను అట్ట కదిలిస్తూ, అట్లా వాటిని కొట్టకుండా, వాటిని నొప్పించకుండా, వాటిని అట్లా భయపెట్టినట్లే అట్లా దున్నేవాడిని, అట్లా చేసేవాడిని నేను వ్యవసాయం. ఇలాగ ఏ పని చేస్తూ ఉన్నా దాన్ని నష్టపెట్టుకోకుండా ఆ విధంగా లోపల పట్టుకొని ఆ పనులు చేసుకుంటూ వచ్చేవాడిని. అలాగా ఎవరెవరు ఏ ఏ కార్యములు చేస్తూ ఉన్నా ఆ కార్యములలో ప్రజ్ఞ అంటే ఏమి? ఆత్మను మరువకుండా వారి వారి కర్తవ్య కార్యముల పట్ల శ్రద్ధగా చేయడంలో గొప్ప నిపుణతను సాధించి తీరుతారు. కనుక యస్యాం జాగ్రతి భూతాని సానిష పశ్యతో మునే, మునీశ్వరులు
ప్రాపంచిక విషయములలో నిద్రించిన వాని వలె ఉంటారు. అజ్ఞానులైనటువంటి వారు భగవంతుని విషయములో నిద్రించిన వాని వలె మరిచి ఉంటారు. జ్ఞానులు భగవంతుని విషయములో భలే జాగ్రత్త కలిగి ఉంటారు. చూడు, భగవంతుని విషయములో జ్ఞానులు భలే జాగ్రత్త కలిగి ఉంటారు. ప్రాపంచిక విషయాలలో అజ్ఞానులు భలే జాగ్రత్త కలిగి ఉంటారు. వాళ్ళు ప్రాపంచిక విషయాలలో వీళ్ళు జాగ్రత్తగా ఉంటారు, భగవంతుని విషయంలో వాళ్ళు మర్చిపోయి ఉంటారు. జ్ఞానులు ప్రపంచము విషయంలో వాళ్ళు అజాగ్రత్త వహిస్తారు, భగవంతుని ప్రపంచ విషయాల్లో అజాగ్రత్తగా ఉంటారు. అంటే ఏమి అజాగ్రత్తగా అంటే ఏమి? పూర్తిగా వాటిని దృష్టిలో పెట్టుకోరు. ఎలా దృష్టిలో పెట్టుకోరు? ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రపంచంలో అందరి మధ్యలో కలిసి కొన్ని పనులు చేయాల్సి వస్తుంది కదా, వాడు అజాగ్రత్తగా ఉంటే ఎట్లా? అజా అంటే ఏమి? జా. ఈ సృష్టిలో పుట్టబడినటువంటిది ఏదైనా సరే, జా అంటే పుట్టుక, పుట్టుకలోకి వచ్చినటువంటి సృష్టిలోకి వచ్చినటువంటి ఏ వస్తువు చైతన్యము కంటే వేరుగా లేదనే భావముతో సృష్టిని చూడడమే ఇది. అందువల్ల నేను మిమ్మల్ని అందరినీ ఎట్లా చూస్తాను అని విచారిస్తే అందరూ నా ఆరాధ్య దైవమైనటువంటి పరమాత్మ స్వరూపాలే అని చూస్తూ ఉంటా. నేను ఏ సత్యమును పరమ పూజ్యతతో స్మరణ చేస్తానో, నా గురువును చూచినప్పుడు ఎంత వినమ్రుడనై ఎంత భక్తితో ఒళ్ళు పులకరించేటట్లుగా ఆ స్వామిని చూడగానే ఆ ముఖము, ఆ పెదవులు, ఆ గడ్డము, ఆ నుదురు, ఆ ముక్కు, ఏమి ఆ కర్ణములు, ఆ వెంట్రుకలు, ఆ కంఠము, ఆ వక్షస్థలము, ఆ భుజములు, ఆ హస్తములు ఉంచుకొని ఉన్న తీరు, ఆ చూపు వైభవము, ఇవన్నీ నా కన్నులకు అట్లే కట్టినట్లుగా ఆ స్వరూపాన్ని చూసి ప్రణమిల్లుతూ ఉంటా నేను మళ్ళీ ఎక్కడ తిరిగినా కానీ ఎక్కడున్నా కానీ ఆ స్వరూపం నా కళ్ళల్లో అట్లే కదులుతూ ఉంటుంది, మెదులుతూ ఉంటుంది ఆ గురువు యొక్క స్వరూపం నా కన్నుల మధ్య. దీన్నే వేమన గారు ఒక మాట అంటాడు, ఎందు చూచిన గురుడు అందందే పొంది పలుకుచునుండు సుందరముగా. మా గురువు గారు నేను ఎక్కడ ఎప్పుడు సంకల్పించుకుంటే అప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. జనులదెంతటి వారో గదా జగమందు కనిపెట్ట, విశ్వదాభిరామ వినురవేమ. ఎంతటి వాళ్ళో కదా, అనువనువున గురువు తనతో సంభాషిస్తూ ఉన్నాడని ఆ భాషణములను విని పరవశించేవాళ్ళు లోకములో ఆహా అరుదు కదా అంటాడు వేమన గారు. ఎల్ల జనుల గజాగ్రత్త ఎందు కలదో అందే జాగ్రత్త గలుగు సంయములకెల్ల, సర్వభూతముల్ జాగ్రత్త సల్పునెడల, వార జాగ్రత్త వహించు వారగుదురు. సూర్యుడు ఈ వస్తువును మనం ఒక చోట పెట్టాలి అనుకుంటే ఆ వస్తువుకు తగిన ప్లేస్ కావాలి అక్కడ పెట్టడానికి. దానికి తగినంత ప్లేస్ అక్కడ లేదనుకో, ఇది అక్కడ అనగదు, దాన్ని అక్కడ పెట్టలేం కదా. అలాగే ఇంత ప్రపంచాన్ని ఆవహించినటువంటి చీకటి సూర్యుడు ఉదయించినప్పుడు దీన్ని ఎక్కడ పెట్టాలి? ఇంత విశాలమైన ప్రదేశాన్ని ఆవహించుకొని ఉండేటువంటి ఇంత చీకటిని సూర్యుడు వస్తున్నాడే, దీన్ని అంతటి ఎక్కడికి జరపాలి, ఎక్కడికి షిఫ్ట్ చేయాలి, ఎక్కడ పెట్టాలి దీన్ని అని విచారిస్తే అది
ఎక్కడ అణుగుతుంది అంటే సూర్యుని యొక్క కాంతి కిరణాలలో కలిసిపోతుంది చీకటి. మీరు అనుకోవచ్చు, ఇప్పుడు ఇందాక అమెరికాలో ఉన్నింది చీకటి, ఇప్పుడు ఇండియాకు వచ్చింది ఏమి, ఇప్పుడు రేపు తెల్లవారితో ఇక్కడ ఉండే చీకటి అంతా మళ్ళీ ఎక్కడ రాత్రిగా ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతుందండి, ఇలా మారుతూ ఉందని మీరు అనుకోవచ్చు. అది కూడా నిజమే. కానీ ఇది అంత దూరం పోవాలా, అంత దూరం రావాలా, ఇంత దూరం పోతా ఉందా, ఇంత దూరం వస్తూ ఉందా? పోయేటప్పుడు ఏదో అని పోతా ఉంది, ట్రాఫిక్లో ఎక్కడ దానికి ఏమి ఎదురుపడలేదా? కాదు, అది కాదండి దానికి సూత్రం. సూర్యుడు ఉదయించినప్పుడు అక్కడ ఆవహించినటువంటి చీకటి ఆ కాంతి కిరణముల యందు లయిస్తూ ఉన్నది. అలాగే సూర్యుడు హస్తమించగానే ఆ కిరణములు ఎక్కడ ఉపసంహరింపబడుతూ ఉన్నాయో ఆ ఉపసంహారములోనే ఇది ప్రారంభమయ్యి అక్కడే చీకటి ఉదయిస్తూ ఉంది. ఇది ఆ కిరణములు ఎప్పుడు వెలువడతాయో ఆ చీకటి అట్లే ఆ కిరణాలతో కలుసుకుంటుంది. ఆ కిరణాలు ఎప్పుడైతే ఉపసంహరింపబడతాయో ఆ కిరణాలు వెనక్కి పోయే కొద్దీ ఆ కిరణముల్లో నుంచే చీకటి వచ్చేస్తుంది. అందువల్ల ఎల్ల జనుల ఖజాగ్రత్త ఎందు కలదు. ఎక్కడ మనుజులందరూ అజాగ్రత్తగా ఉంటారు, భగవంతుని విషయములో, సత్యము విషయములో, ధర్మాదుల విషయములో అజాగ్రత్తగా ఉంటారు, జ్ఞాని అక్కడ జాగ్రత్తగా ఉంటాడు. భగవంతుని విషయంలో జాగ్రత్తగా ఉంటాడు, ధర్మము విషయములో ఏమి గొప్ప పటిష్టమైనటువంటి బుద్ధి గలవాడై ఉంటాడు. దైవ కార్యాలు పుణ్యకార్యాలు చేయవలసి వచ్చినప్పుడు శ్రద్ధతో దాసుని వలె చేస్తూ ఉంటాడు, జాగ్రత్తగా ఉంటాడు. చూసావా, సర్వమానవాళికి ఎక్కడ అజాగ్రత్త ఉందో జ్ఞాని అక్కడ జాగ్రత్తగా ఉంటున్నాడు. చూడండి, ప్రాపంచిక విషయాల యందు అజ్ఞానులు జాగ్రత్తగా ఉంటారు, వాటి విషయములో జ్ఞాని అయినటువంటి వాడు లక్ష్య పెట్టాడు, వాటి మీద మనస్సు పెట్టాడు. కాబట్టి వాళ్ళు ఎక్కడ జాగ్రత్తగా ఉంటారో అవి ఆఫ్టర్ ఆల్ అది వేస్ట్, అది అనిత్యము, అది అసత్యము, అది మాయ, అది బూటకం, అది స్థిరం కాదు, అసలు అది నిజం కాదు, అది గుర్తుపెట్టుకోదగింది కాదు అని తెలిసి వదులుతాడు దాన్ని. ఎవరు? జ్ఞాని. కానీ అజ్ఞాని అదే కరెక్ట్ అని దాన్ని పట్టుకొని బెరికిలాడుతూ ఉంటాడు. అందువల్ల ఇక్కడ ఎల్ల జనుల ఖజాగ్రత్త యందు కలదో. సర్వమానవాళి ఎక్కడ అజాగ్రత్తగా ఉంటారో అందే జాగ్రత్త గలుగో సంయములకెల్ల. సంయములు అంటే ఏమి? మనోనియమము కలిగినటువంటి జ్ఞానులు అక్కడ జాగ్రత్తగా ఉంటారు. అంటే ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తాడో ఏమి ఆ ఉదయించిన ప్రదేశములోనే చీకటి అందులో కలిసిపోతుంది. ఎప్పుడు సూర్యుడు హస్తమిస్తాడో ఆ కిరణములు ఉపసంహరింపబడే కొద్దీ అక్కడే చీకటి ఉదయిస్తూ ఉంటుంది. అలాగే జాగ్రత్త ఎక్కడైతే ఉంటుందో ఏమి ఆ జాగ్రత్త యందే అజాగ్రత్త లగించిపోతుంది. ఎక్కడ జాగ్రత్త ఉంటుందో ఆ జాగ్రత్తకు ఎదుటపడి అజాగ్రత్త దాంట్లో లయించిపోతుంది. అజాగ్రత్త దాంట్లో లయించిపోతుంది. అజాగ్రత్త దాంట్లో ఎప్పుడు లయించిపోతుందో అప్పుడు జాగ్రత్తగా ఉంటాడు. జాగ్రత్త ఎప్పుడు వానిలో సడలింపు జరుగుతుందో, జాగ్రత్త ఎప్పుడు వానిలో సడలింపు ఎప్పుడు జరుగుతుందో అక్కడే అజాగ్రత్త ఏర్పడుతుంది. ఇది జాగ్రత్త నాస్తి భయం. జాగ్రత్తగా ఉండు, భయం లేదు. జాగ్రత్తను విడనాడితివా
ప్రమాదములు అక్కడే ఏర్పడిపోతాయి. పరమార్థ తత్వము సామాన్య జనులకు రాత్రిలాగా, రాత్రిలో మనకేమైనా కనపడుతుందా నాయన? ఏం కనపడదు. అట్లా కాంపౌండ్ దాటుకొని అట్లా బయట వెళ్ళిపో, ఇది సీతాఫలం చెట్ట, ఇది తంగేడు చెట్ట, ఇది తేండ్ర చెట్ట, ఇది ఏం చెట్ట, ఏం కనపడదు. అంతే, స్పష్టత ఉండదు. ఏమి రాత్రిలో క్లియరెన్స్ ఎట్లయితే ఉండదో, ఏమి సర్వ మానవాళికి భగవద్ విషయములో క్లారిటీ ఉండదు. దేనియందు అనగా ఏ శబ్దాది విషయములందు ప్రాణులు మేలుకొని ఉన్నారో, ఆసక్తితో ప్రవర్తించుచున్నారో, అది అనగా విషయజాలము. పరమార్థ తత్వమును దర్శించు మునీంద్రునకు రాత్రిగా ఉండును, దృష్టికి గోచరముగాక ఉండును. నేను ఒకసారి దేవరకొండకు ధ్యానమునకై రాత్రి 10 గంటల కాడ వెళుతూ ఉన్నా. ఆ వెళ్ళేటప్పుడు స్పీడ్గా పోతూ ఉన్నా. నాకు అద్దెమ అని ఆ చెట్లల్లో ధ్వని వినపడింది. సరే, ఏదైతే ఏముందిలే, ఏదో ఒక జీవి ఆ చెట్లలో పరిగెడుతూ ఉంటుంది, దాని గురించి మనకు ఆలోచన ఎందుకని నా పాటికి నేను వెళ్ళిపోతున్నా. ఆ ధ్వని వచ్చిందా, వాళ్ళు ఎవరు అంటే దొంగతనంగా సారాయిని అమ్ముకునేవాళ్ళు. ఆ చెట్లల్లో అక్కడ కూర్చొని అమ్ముకుంటూ ఉన్నారు. ఏది దానికి సంబంధించిన వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళకి వీళ్ళు వ్యాపార రీత్యా దాన్ని అమ్ముకుంటూ ఉన్నారు. నేను స్పీడ్గా చెప్పులు వేసుకొని టక్ 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 అని నడిచేటప్పటికీ ఎవరో వచ్చారు, మన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మనల్ని పట్టేస్తారు ఇంకా అని భయపడి ఆ క్యాన్లన్నీ అక్కడ పెట్టేసి పరిగెత్తారండి. సరే వాళ్ళ ఆలోచన లేదు వాళ్ళవి. నేను సరే పరిగెత్తిన వాళ్ళు మళ్ళీ ఇతన్ని కనిపెట్టాలని చెప్పి నన్ను ఫాలో అవ్వడానికి నా వెనకంటే వచ్చారు. నేను తిరిగి చూడలే. నేను ఎక్కడైతే దేవరకొండ కాడ వరకు రోడ్డింటి వచ్చి మళ్ళీ ఇట్లా కొండకల్లా మల్లుకున్నాను. కొండకల్లా ఇట్లా మల్లుకొని ఆ తగ్గులేకపోయినా ఆ నేరేడు మాళ్ళకల్లా పోయేటప్పటికీ 4 వ్యక్తులు గబగబా వచ్చి నాకు ముందుకు తిరుక్కొని, బాబు ఎవరు నాయనా నువ్వు అని అడిగారు నన్ను. నేను అప్పుడు బాగా ధ్యానం చేసుకుంటూ పోతూ ఉన్నా. త్వరగా మాట్లాడేదానికి నాకు పెదవులు రాలా. ఎవరు నాయనా నువ్వు అని అడిగారు. నేనేం చెప్పలా, గమ్మునున్నా. ఎక్కడికి పోతున్నావు అని అడిగారు. ధ్యానం చేసుకునేదానికి కొండ మీదకి వెళుతున్నాను అని చెప్పిన ఒక మాట చెబితే వెంటనే వాళ్ళు పాదాల మీద పడి కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చారు. నాయన ఏమని ఏడ్చారంటే, నాయన నువ్వు పసిబిడ్డవు, ఇంత రాత్రిలో హాయిగా పడుకొని నిద్రపోవాల్సిన సమయంలో కొండకు పోతున్నావు ధ్యానం చేసుకునేదానికి అంటే మా కర్మ చూడనైనా, మేము సారాయి గాంచి దాన్ని అమ్ముకోవడానికి వచ్చి రాత్రిలో ఈ తిప్పలు పడుతున్నాము. కానీ మేము మేలుకొని ఉన్నాము, నువ్వు మేలుకొని ఉన్నావు. కానీ మేము మేలుకున్నాము, కానీ దానికి ఏమైనా సార్థకం ఉందా? నువ్వు మేలుకుంటున్నావు, ఇది కదా జీవితం అంటే అని వాళ్ళు నాతో ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఇలాగా మాట్లాడి, మేము వీటి నుంచి బయటపడడానికి ఏదినైనా మార్గం, మాకేదైనా మార్గం చెప్పునైనా, ఈ బతుకు మేము బతకలేము అని అడిగితే నన్ను అప్పుడు చెప్పినా, నేను మీకు నిజంగా భగవంతుని మీద విశ్వాసం ఉంటే
ఈ వృత్తి పూర్తిగా మానేయండి, ఈ వృత్తి పూర్తిగా మానేయండి. మీకు చేతనైనటువంటి వ్యవసాయం పనులు, కూలి కూడా చేసుకోండి, తొందరలేదు. ఆ పనుల్లోనే మీ కుటుంబానికి సరిపడా భగవంతుడు ఇస్తాడు నాయన, ఇది మంచిది కాదు అని వాళ్ళకు ఒక 2 మాటలు చెప్పేసి నేను వెళ్ళిపోయినా, కొండకు వెళ్ళిపోయినా. ఎందుకు ఆ విషయాన్ని చెప్పానంటే, వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారు ఏది, వాళ్ళ పనుల మీద. నేను ఇంట్రెస్ట్గానే ఉన్నా ఏది, నా పని మీద. చూడండి, కానీ వాళ్ళ శ్రద్ధ నిరుపయోగం, కానీ నా శ్రద్ధ ఉపయోగం. అలాగే మానవులందరూ కూడా ప్రాపంచిక విషయాలలో శ్రద్ధగా ఉంటారు, కానీ అదంతా నిర్వీర్యమే, అదంతా నిరుపయోగమే, అదంతా బంధమునకు కారణమే, అదంతా దుఃఖములకు ఎదురుగా నడిపించదగినటువంటి బంధాన్నే కొని తెచ్చిపెట్టేస్తుంది. అందువల్ల ప్రాపంచిక విషయంలో అందరూ జాగ్రత్తగా ఉంటారు, కానీ జాగ్రత్తగా ఉంటారు తప్పకుండా తగులుకుంటారు మాయ చేత. జ్ఞానులు భగవంతుని విషయంలో జాగ్రత్తగా ఉంటారు, తప్పకుండా పొందుతారు భగవద్ దర్శనాన్ని. వాళ్ళు తప్పకుండా తగులుకుంటారు మాయలో, వీళ్ళు తప్పకుండా తప్పించుకుంటారు భగవంతుని విషయంలో. కానీ వాళ్ళకు ఉండేది జాగ్రత్తే, వీళ్ళకు ఉండేది జాగ్రత్తే. కానీ వాళ్ళకు జాగ్రత్త దేని మీద ఉంది, వీళ్ళకు జాగ్రత్త దేని మీద ఉంది? వీళ్ళకు విషయభోగముల మీద జాగ్రత్త ఉంది కాబట్టి తగులుకుంటున్నారు, వీళ్ళకు భగవంతుని విషయంలో జాగ్రత్త ఉంది కాబట్టి తప్పుకుంటున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఏది ఇది. ఇందాక మనం చెప్పాం కదా, రామకోటి పుస్తకం చూస్తూనే ఉన్నాడు, వానికి శ్రీరామ అనేది కనపడదు. ఎందువల్ల వాడు మేలుకొని లేడా? మేలుకొనే ఉన్నాడు, అయినా జ్ఞానము మేల్కొనలేదు. ఇది మేలుకొనవే కృష్ణ మేలుకొనవే, మేలుకొను కరుణా సముద్ర, మేలుకో శ్రీరామభద్ర, మేలుకో నీ యోగ నిద్ర, మేలుకొనవే కృష్ణ మేలుకొనవే. మహాత్ములు మేలుకొలుపులు పాడేశారు. మేలుకొలుపు అంటే ఏమి? నీలో నిద్రాణమై ఉన్నటువంటి జ్ఞానజ్యోతిని మేలుకొలుపు, ఇదే అర్థం. ఇది ఎవరు చేయాలా? నువ్వు చేయాలా, నాకు నేను చేయాలా. ఇది మేలుకొలుపు అంటే నువ్వు మేలుకొలుపు. నిద్రపోతా ఉంది మేలుకొలుపు, అది నువ్వు చెయ్యాలి, అది నువ్వు చెయ్యాలి. నీ అంతటి నువ్వు, నా అంతటి నేను, వాళ్ళంతటి వాళ్ళు మేలుకొలుపుకోవాలి దాన్ని. కాబట్టి మెలకువ అంటే ప్రపంచాన్ని చూచేది మెలకువ కానే కాదు, అది కేవలం మనస్సు ఇంద్రియాదులతో పొత్తు కలిగి ప్రాపంచిక విషయములలో తగులుకోదగినటువంటి జాగ్రత్త. అది జాగ్రత్త కాదు, అది జాగ్రత్త అని అనకూడదు దాన్ని. భగవంతుని విషయములో ఎవడు అలర్ట్గా ఉంటాడో వాడే నిజంగా జాగ్రత్తలో ఉన్నవాడు, వాడే నిజంగా మేలుకొని ఉన్నటువంటి వాడు. భగవంతుని విషయాన్ని మరిచాడు అంటే వాడు ప్రపంచంలో మేలుకొని ఎంత ఇంట్రెస్ట్గా వాడు ఉద్యోగములు చేసినా, వ్యవసాయములు చేసినా, వ్యాపారములు చేసినా వాని ప్రయత్నమంతా నిరుపయోగము. దీనికి మనవారు కంటిరే మనవారు ఘనులు గృహస్థులు విఫలులై గైకొన్న వెర్రితనం అంటాడు ప్రహ్లాదుడు ఒకే మాటలో. మన వాళ్ళు, మన నాయనగారు, మన తాతలు, మన ముత్తాతలంతా కూడా ఎంతో కష్టపడి రాత్రింబవళ్ళు మోకాళ్ళు పోగొట్టుకున్నారు. చేసి 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 శరీరంలో శక్తి అంతా పోగొట్టుకున్నారు. అంతా నిరుపయోగమే. ఏటికి గోడేసినట్లు, ఏటికి మోటార్ వేసినట్లు. ఏటికి గోడ ఎందుకు వేసేది చెప్పు? ఏటికి ఎందుకు కపిల్ దోలు నీళ్లు కట్టేది చెప్పు? ఏట్లు మనుషులు దాటనేకుండా పోతా ఉన్నాయి నీళ్లు దాంట్లో, దానికి ఎందుకు మళ్ళీ గోడ వేసేది? దానికి ఎందుకు మళ్ళీ కపిల్ దోలేది చెప్పు? అనవసరం కదా. సముద్రంలో 10 పదుళ్ళు వాన పడితే ఏం పుణ్యము, నిష్ప్రయోజనం కదా. అలాగా ప్రాపంచికమైనటువంటి సంపదలు ఎంత సమకూరిస్తే ఏం ప్రయోజనము? నాకు 10 ప్లాట్లు ఉన్నాయండి, ఆడుండేటి అన్నే ఉన్నాయి.
నాకు 10 సైట్లు ఉన్నాయండి అంటాడు. ఏడుండది? నువ్వు కొన్నప్పుడు దాన్నే ఉండదు, నీకు అమ్మినోడి దగ్గర ఉన్నప్పుడు దాన్నే ఉండదు. ఏమి అంతకుముందు వాడు ఇంకొకరి దగ్గర కొనింటాడు, అప్పుడు దాన్నే ఉంది. ఎంతమంది కొన్నదేమో అన్నే ఉండదు. వీళ్ళు పేపర్లు మార్చుకుంటూ ఉంటారు, దుడ్లు మార్చుకుంటూ ఉంటారు తప్ప అదేం మారదు. అది ఏడుండే సైట్ అన్నే ఉంటుంది. అందువల్ల యావత్ భూచక్రం నాదే అని అనుకో, నిన్ను ఎవరు వద్దంటారు? ఈ సైటే నాది అని అనుకోవడం కంటే మొత్తం ఈ ప్రపంచమే నాది అని చెప్పిన అనుకో, ఏమి ఈ అపార్ట్మెంట్లన్నీ నాయే అని అనుకో, ఏదైనా అనుకోవడమే కదా, ఏదైనా అనుకోవడమే. ఈ ఇల్లు నాది అనుకోవడం కంటే మొత్తం ఈ తెనాలంతా నాదే అని అనుకో, నిన్ను ఎవరు వద్దన్నారు? అన్నీ నాయే అని అనుకో. అనుకోరని అనుకునే దాంట్లోనే తేడాలు ఏర్పడతా ఉండదు ఇక్కడ. కాబట్టి మనిషి ఈ విధంగా జీవితమంతా ధనము కోసరము, ఆస్తుల కోసరము ఎన్నో తిప్పలబడి చేసి ఆయుష్ను పోగొట్టుకుంటాడు. విలువైనటువంటి జన్మాన్ని అంతటిని నాశనం చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉన్నట్లు కాదు. ప్రపంచక విషయాలలో వీళ్ళు భలే సంపాదించాడబ్బా, ఏమి భలే తెలివైన వాడబ్బా, వీడు భలే కూడబెట్టాడబ్బా అని అంటాడు. కానీ ఆ మాట అనేవాడు తెలివి తక్కువ వాడే, అలా చేసిన వాడు తెలివి తక్కువ వాడే. వీళ్ళిద్దరూ మేలుకోవాల, వీళ్ళిద్దరూ నిద్రపోతున్నారు. నిద్రలో కలవరిస్తూ ఉన్నారు వీళ్ళు నిద్రలో కలవరిస్తూ ఉన్నారు తప్ప వీళ్ళు మేలుకొనలేరు. రామకృష్ణ పరమహంస గారు చిట్ట చివరి జీవితం వరకు కూడా ఆయన బాడిగింట్లోనే ఉన్నాడు. ఆయన చిట్ట చివరి వరకు కూడా ఆయన బాడిగింట్లోనే ఉన్నాడు మహానుభావుడు. ఆయనకు సొంతంగా అంత గుడిసె లేదు ఆయనకు. ఏమి ఆయన శరీరం చాలించిన తరువాత ఆయన అస్థికలను ఒక కుండలో పెట్టుకొని దానికి పసుపు గుడ్డ కట్టుకొని మహానుభావుడు వివేకానంద స్వామి 12 సంవత్సరాల కాలం దాన్ని కుండలోనే పెట్టుకొని ఏ బాడిగింట్లో ఉంటే ఆ బాడిగింట్లో పెట్టుకొని ఆ కుండకు పూజ చేసుకుంటూ జీవించాయన. మరి ఇతర దేశాలకు వెళ్ళి అక్కడి నుంచి ఆయన డాలర్లు సంపాదించి బారానగర్లో 21 ఎకరా స్థలం కొని అక్కడ స్వామి గారి సమాధి ఏర్పాటు చేసి అక్కడ అస్థికలను స్థాపించి అక్కడ ఆలయం నిర్మించేంత వరకు 12 సంవత్సరాల కాలం ఆయన అస్థికలను కుండలో పెట్టుకొని పూజ చేసి చిట్ట చివర స్వామికి ఆలయం ఎంత చెయ్యాలో అంత చేయగలిగినాడు మహాత్ముడు ఆయన. అది కదా శిష్యుని యొక్క పట్టుదల అంటే. అది ఈ పొద్దు పరమహంస గారి యొక్క ఆశ్రమాలు ఎన్ని చోట్ల ఉన్నాయి, ఆయన ఆలయాలు ఎన్ని చోట్ల ఏర్పడినాయి. యావత్ విశ్వములో ఆయన యొక్క కీర్తి ద్విగుణీకృతని పొంది నిత్య పూజలు అందుకుంటున్నాడు. కాబట్టి ప్రపంచ భూమి మీద సైట్లు కాదు నువ్వు సంపాదించాల్సింది, సర్వమానవాళి నిన్ను చిరస్మరణీయుడుగా నిన్ను గుర్తించదగినటువంటి బ్రతకాలి. అందరి యొక్క హృదయములలో గల అజ్ఞానాన్ని పారద్రోలి విజ్ఞానాన్ని జాగృతమునర్చాలి. అందుకోసం నువ్వు జీవించాలి. నీలో నిద్రిస్తూ ఉన్నటువంటి యొక్క జ్ఞానశక్తిని, ఆ జ్ఞాన జ్యోతిని జాగృతమునర్చాలి. నిద్రిస్తూ ఉన్నటువంటి వాడిని తట్టి లేపినట్లు, ఒరే నాయనా మేలుకో, నాయనా మేలుకో, నిద్రపోతున్నావు. మేలుకోవడం అంటే కళ్ళు తెరుచుకొని ఉండడం కాదు. ఏమి భగవంతుని విషయంలో తెలివిగా గుర్తు పెట్టుకొని జీవించడం, ఇది మేలుకోవడం అంటే. ప్రతిరోజు సుప్రభాత సేవ చేస్తూ ఉంటాం మనం సూర్యోదయానికి పూర్వం. కారణం ఏమిటి? నాయనా అందరూ కళ్ళు తెరిచి మేలుకోవడం కాదురా, భగవంతుని విషయంలో మేలుకోండి నాయనా. ఇది సుప్రభాత సేవ. భగవంతుని విషయంలో మేలుకోండి నాయనా, భగవంతుని విషయంలో మేలుకోండిరా. ఎవరో ఒకరో ఇద్దరో కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. కానీ తక్కిన వాళ్ళందరూ, అందుకే నేను హెచ్చరించేది, ఆశ్రమంలో ఎంతమంది ఉన్నారో అందరూ స్వామి యొక్క సుప్రభాత సేవలో పాల్గొనాలి. తక్కిన వాళ్ళు చెత్తలు ఊడ్చుకోవడం కావచ్చు, ధ్వజస్తంభం దగ్గర పూలు పెట్టుకోవడం కావచ్చు, లోపల స్వామికి అలంకరణ చేసుకోవడం కావచ్చు, ఇలాంటి కార్యాలలో నిమగ్నమై ఉంటూ వాళ్ళు సుప్రభాత సేవలో ఉన్నట్లే
వాళ్ళు మేల్కొని ఉన్నట్లే, వాళ్ళు భగవత్ సేవలో పాల్గొని ఉన్నట్లే. ఏమి వాళ్ళు వచ్చి మైకుల దగ్గర హాజరు కాకపోయినంత మాత్రంలో వాళ్ళు ఎక్కడో ఉన్నట్లు కాదు. ఏమి ఆ సమయానికి అందరూ జాగ్రత్త. అందుకు బ్రహ్మ ముహూర్తములో జ్ఞాని నిద్రించకూడదు. బ్రహ్మ ముహూర్తంలో జ్ఞాని నిద్రించకూడదు. అసలు నిద్రించాడు అంటే ఇంక వాణ్ణి మందలించాలి. అందుకే రామకృష్ణ పరమహంస గారు తెల్లవారుజామున 2 గంటలకు లేచాడు, ధ్యానంలో కూర్చున్నాడు. 1 గంట తరువాత 3 గంటలకు శారదాదేవి నిద్రిస్తున్నటువంటి ప్రదేశంలోకి వెళ్ళాడు. వెళితే అమ్మవారు పడుకొనే ఉందట. అక్కడే కుండలో ఉన్నాయి నీళ్లు. ఆ నీళ్ళు ఎత్తి ఆమె మీద పోసేశాడట. కడవ నిండుకు ఉండేటువంటి నీళ్ళు ఎత్తి శారదాదేవి మీద పోసేసినాడట. పోసేసి కడవాడు పెట్టేసి నేరుగా వెళ్ళిపోయినాడు. ఏం మాట్లాడలా కడవ నీళ్లు పోసేసినాడు ఆ అమ్మ మీద. ఆ రోజు నుంచి మళ్ళీ తెల్లవారుజాములు ఆమె చివరి రోజుల వరకు మళ్ళీ తెల్లవారుజామున నిద్రపోయిందే లేదట బాంచేత. అంత క్రమశిక్షణ నేర్పినటువంటి మహాత్ముడు. కాబట్టి ఎవడైతే ఆత్మ పట్ల శ్రద్ధ కలిగి ఉంటాడో వాని తీరే వేరు, వాని నడవడికే వేరు, వాడు చేసే పనులే వేరు, వాడు తీసుకునే జాగ్రత్తే వేరు. వాని యొక్క అంతరాత్మ వాణ్ణి సరైనటువంటి మార్గములో అన్ని విషయాలలోనూ వాణ్ణి కడుంగడు జాగ్రత్తగా వాణ్ణి కాపాడుకొని పోతూ ఉంటుంది. అది ఏమి బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచింది మొదలుకొని వాడు చేసే పనుల్లో కూడా ప్రతి పనిని వాడు అంత ఇంట్రెస్ట్ చేసుకొని పోతూ ఉంటాడు. దానికి కారణం భగవంతుని పట్ల వానికి ఉన్నటువంటి విశ్వాసమే. వానికి ఆ త్రికరణ శుద్ధి, ఏమి ఆ ఫలవాంఛారహితమైనటువంటి ఆ నిష్కామ కర్మ అది యోగంగా పరిణమిస్తుంది వాని విషయంలో. కాబట్టి అజ్ఞానులైనటువంటి వారి దృష్టికి ఈ విషయాలు గోచరింపవు. అవి వానికి ఒక రాత్రితో సమానం అని చెప్పేశాడు. జ్ఞానులు సంయమశీలురు అంటే ఏమి? మననశీలము కలిగి ఉంటారు. మనస్సును ఆత్మకు చేరువలో ఉంచుకొని ఉంటారు. ఆత్మను ఆశ్రయించుకుని ఉంటారు. ఇది సంయమనము. సంయమనము అంటే ఆత్మతో కలిసిన మనసు గలవారై ఉంటారు. వాళ్ళు అజ్ఞానులు కాదు, జ్ఞానులు. దైవము యొక్క స్మరణను ఒక్క క్షణమైనను విస్మరింపరు. ఒక్క క్షణం కూడా వాళ్ళు విస్మరించరు. ఎక్కడైనా కొన్ని కారణాల వల్ల, కాస్త సాధన బలహీనత వల్ల ఇతర విషయాలు మనసులోకి వచ్చినా ఠక్మని వెంటనే వాళ్ళకు ఆత్మ గుర్తుకు వచ్చేస్తుంది. వచ్చినప్పుడు చింతిస్తారు. అనవసరమైన విషయాలతో కాలయాపన జరిగిపోయినాయి అని మనసులో చింతిస్తారు. ఆ చింతించినప్పుడు ఆ పోయిన సమయం కూడా భగవంతుడు భర్తీ చేసేస్తాడు. బ్రహ్మానుభూతి యందు మేలుకొని ఉందురు. వాళ్ళు ఒకవేళ కాసేపు నిద్రపోతే కూడా ఆ నిద్ర నుంచి మేలుకున్న తరువాత వెంటనే భగవంతుని గుర్తు చేసుకుంటారు. మెలకు రాగానే, అందుకే మన పెద్దలు మనకేం చెప్తారంటే, నాయన పడుకునేటప్పుడు స్వరం చూసుకో, ఏ స్వరం ఉందో అటువైపు పడుకొని స్మరణ చేస్తూ నిద్రపో. సరికదా? మేలుకుంటావు చూడు, మెలకు రాగానే స్వరం చూసుకో, స్మరణ ప్రారంభించు. నువ్వు బ్రష్ చేసుకునేటప్పుడు ధ్యానం చేస్తానే చేసుకో, స్నానం చేసేటప్పుడు ధ్యానం చేస్తానే చేసుకో. దానికి దీనికి మళ్ళీ అంతరాయమే లేదు. ఇంకా నిద్ర లేచావు అంటే స్మరణ కంటిన్యూ అయిపోవాలి, రన్ అయిపోవాలి.
బ్రష్ చేసేటప్పుడు కావచ్చు, స్నానం చేసేటప్పుడు కావచ్చు. అవన్నీ చేసుకొని మళ్ళీ స్వామికి నమస్కారం చేసుకొని పద్మాసనంలో కూర్చో, ధ్యానం చేసుకో. ఇలాగా ఇంత జాగ్రత్త తీసుకునే దానివల్ల నిద్రపోయే సమయంలో అతడు యోగ నిద్ర బ్యాలెన్స్ తెలియకపోయినా గాఢంగా నిద్రపోయి ఆ సమయం అంతా నిరుపయోగంగా పోయని, నిద్రలో కూడా యోగాన్ని మరువకుండా ఉండేటువంటి స్థితి నాకు ఇంకా రాలేదే, ఆ స్థితి నాకు ఎప్పుడు ప్రసాదిస్తావు ప్రభు అని భగవంతుని చింతన చేసినట్టయితే ఆ నిద్రపోయినటువంటి సమయంలో వేస్ట్ అయిన సమయాన్ని కూడా భగవంతుడు ప్రజెంట్లో వేసేస్తాడు. అది కూడా కలిసిపోతుంది. ప్రాపంచిక విషయాల్లో ఆసక్తి లేకపోతే ఎట్లా? మరి ఇవన్నీ మన ప్రాపర్టీ అంతా వీటిని జ్ఞాపకం పెట్టుకోకూడదా? వీటి మీద ఆసక్తి పెట్టుకోకూడదా? అసలు ఆసక్తే లేకపోతే ఎట్లా అని కొందరు దీన్ని ఏమంటారంటే జ్ఞానము లేని సందేహాలు, జ్ఞాని కాని వానికి వచ్చే సందేహాలు ఇవన్నీ. ఆసక్తి ప్రాపంచిక విషయములందు ఆసక్తి లేక ఉందురు అని చెప్పడముల గల రహస్యం ఏంది అని అంటే, అన్నిటికీ ఆధారము ఆత్మ, అన్నిటినీ నిలబెట్టుకొని ఉండేది అది. ఏమో నువ్వు గుర్తుపెట్టుకుంటే నీకు నిలవు, ఆయన పట్టుకొని ఉంటే అన్నీ ఉంటాయి. నువ్వు ఆయన్ని పట్టుకుంటే ఆయన అన్నిటినీ పెట్టుకుంటాడు. నువ్వు ఆయన్ని పట్టుకుంటే ఆయన అన్నీ పెట్టుకుంటాడు. అన్నీ పెట్టుకొని ఉన్నాడు ఆయన. ఏమే కాబట్టి ఆయన నిష్పెట్టేసి వీటిని పెట్టుకుంటే నష్టపోతావు. వీటన్నిటి మీద ఆసక్తిని వదిలిపెట్టి ఆయన మీద పెట్టుకున్నావు అనుకో, ఆయన నీకు కావాల్సినవన్నీ, ఇంకా కావాల్సినవి, ఇప్పుడు కావాల్సినవి అవన్నీ గుర్తుపెట్టుకొని ఆయన పెట్టుకుంటాడు. గొప్పవాని చేతిలో ఉండడం మంచిదా? అల్పుని చేతిలో ఉండడం మంచిదా? కాబట్టి అల్పశక్తి కలిగినటువంటి వాడు జీవుడు, అల్పజ్ఞానము కలిగినటువంటి వాడు జీవుడు. అటువంటి వానికి అవన్నీ ఉన్నా వానికి బాధాకరములై తోచుతాయి. కాబట్టి భగవంతుని అధీనములో ఉంది యావత్ జగత్తు. నువ్వు మళ్ళా దాన్ని పెట్టుకోవడం ఎందుకు? ఇది యావత్ జగత్తు భగవంతుని అధీనములో ఉంది, చాలు. నువ్వు ఆయన్ని మనసులో పెట్టుకో. ఆయన నువ్వు మనసులో పెట్టుకున్నట్లయితే ఆయనతో కూడా సర్వలోకాలు నీకు ఉన్నట్లే, నీకు దక్కినట్లే. ఇది పాయింట్. సర్వలోకములు భగవంతుని యందు ఉన్నప్పుడు భగవంతుని అనుగ్రహాన్ని నువ్వు సంపాదించగలిగితే నీకు కొదవ ఉండదు. ఇది తెలియక నువ్వు ఆయన వదిలేసి వీటిని మాత్రం మనసులో పెట్టుకునే దానివల్ల నీవు దృశ్య ప్రపంచక బంధమునకు గురి అయ్యి బద్ధుడవైపోతావు. కాబట్టి నామరూపాత్మకమగు ఈ దృశ్య ప్రపంచమును మిథ్యగా తలంచుచు ప్రాపంచిక విషయములందు ఆసక్తి లేక ఉందురు. నామరూపాత్మకమగు ఈ దృశ్య ప్రపంచమును మిథ్యగా తలంచుచు, ఇది దృశ్యమంతా అదృశ్యమునందు కలిసిపోతుంది. అది అందుకే ప్రతిసారి కనురెప్పలు పెట్టిండేది భగవంతుడు. అందుకే కనురెప్పలు ఎందుకు పెట్టాడు? దృశ్యం అదృశ్యం. కన్ను తెరచితే దృశ్యం, కన్ను మోచితే అదృశ్యం. కన్ను తెరచితే దృశ్యం, కన్ను మోస్తే అదృశ్యం. కాబట్టి కనురెప్ప పాటులో అదృశ్యమైపోయేటువంటి వీటి మీద ఆసక్తి పెట్టుకోవడం ఎంత వెర్రితనం అని చెప్పేశాడు ఆయన. ఈ శబ్దస్పర్శాదులతో కూడినటువంటివి ఏవి వాళ్ళ దృష్టికే కనబడ, వాళ్ళ దృష్టిలోనే ఉండవు ఇవి. అయితే ఈ ఇంద్రియ విషయాదుల్లో ప్రహ్లాదుడు ఎంత గొప్ప మాట చెప్పాడు చూడు. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషశాయికి మృక్కు శిరము శిరము భగవంతు వలగొను పదములు పదములు చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు
కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడువో తండ్రి హరిల్ చేరుమనియడు తండ్రి తండ్రి. ఇప్పుడు ఇంద్రియాదులు ఉండొచ్చు, సార్థకమైనటువంటి కార్యముల యందు నియమించచ్చు. ఇది కరములంటే చేతులు. ఎప్పుడు ఆ చేతులకు సార్థకత అంటే అర్చన చేసి నమస్కరించినప్పుడు. కమలాక్షుడు ఎవరు? విష్ణుదేవుడు. శ్రీనాథుడు ఎవరు? విష్ణుదేవుడు. సురరక్షకుడు ఎవరు? విష్ణుదేవుడు. చక్రధరుడు ఎవరు? విష్ణుదేవుడు. ఇన్ని పేర్లతో కొనియాడతాడు ఆయన. సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషశాయికి మృక్కు శిరము శిరము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీద బుద్ధి బుద్ధి. ఇవన్నీ ఉండకూడదని చెప్పాడు ఆయన. ఉండొచ్చు. ఇంద్రియాదులు ఉండకూడదని చెప్పాడా? ఇంద్రియాదులు ఉపయోగించకూడదని చెప్పినాడా? ఉపయోగించవచ్చు. ఏది ఉపయోగములో వాటిని ఉపయోగించవచ్చు. ఏవి నిరుపయోగములో వాటికి ఉపయోగించకూడదు అని చెప్పాడు. అంతే. నిగ్రహము అంటే అర్థమేమి? అనాచారముల వైపునకు పోనివ్వకుండా ఇంద్రియములను నిగ్రహించి సదాచారపరుడై ప్రవర్తించుటయందు వాటిని నియమించాలి. సదాచారముల యందు నియమించాలి, దురాచారముల యందు నిగ్రహించాలి. ఇంతే. దురాచారముల యందు నిగ్రహించాలి, సదాచారముల యందు నియమించాలి. ఇదే నిగ్రహం అంటే, వేరే ఇంకేం కాదు. అజ్ఞానులైనటువంటి వారు భగవంతుని విషయములో అప్రీతి కలిగి ఉంటారు కాబట్టి జ్ఞానులు భగవంతుని విషయములో ప్రీతి కలిగి ఉంటారు. నేను రావి చెట్టు కింద ఉండేటప్పుడు కొందరు నా దగ్గరకు వచ్చి నన్ను చూసి వాళ్ళు బయట పోయి ఆ గుడిసెలేక తొంగి చూస్తారు. నేను గోచి పెట్టుకొని కూర్చొని ఉంటా కదా, నన్ను చూసి వాళ్ళు అనుకుంటారు, అమ్మా ఈ పిల్లోడు ఎంత బాగున్నాడమ్మా, ఇక్కడి వరకు షర్ట్ వేసుకొని గడియారం కట్టుకొని ఉంగరం వేసుకొని ఎంత బాగున్నాడు, ఎందుకు ఇట్లా అయిపోయి కదమ్మా, వెనకేమో అయిందమ్మా, బంగారు అట్లా బిడ్డ ఇట్లా అయిపోయినాడే అని అనుకునేవాళ్ళు వాళ్ళందరూ. ఇతనికి ఏమైందో ఏం పాడు, ఇట్లా అయిపోయినాడే, ఒళ్ళు మీద గుడ్డ లేకుండా గోచి పెట్టుకొని పిచ్చోడైపోయినాడే, అయ్యయ్యో బంగారు అట్లా బిడ్డ ఇట్లా అయిపోయినాడే అని అనుకునేవాళ్ళు కొంతమంది. ఏమి అది ఏమైందో ఏం పాడు అక్క, మంచి బిడ్డ ఇట్లా అయిపోయినాడని ఇంక కొందరు అనుకునేవాళ్ళు. కానీ అది ఆ పిచ్చి అది అటబై ఇది ఇట్ట తిరుక్కునింది అనేది ఇప్పుడు తెలిసి వచ్చింది వాళ్ళకు. అది పిచ్చి కాదమ్మా, మనకు పిచ్చి బట్టి ఈ తగులుకున్నాం ఈ సంసారంలో, మనకు పట్టిండే పిచ్చి వదిలిపోయింది ఆయనకు, ఆ పిచ్చి మనకిప్పుడమ్మా పట్టేదని ఇప్పుడు తంటాలు పడుతున్నారు అందరూ. ఇక రాత్రికాలమున సంచరించు జంతువులు అనేకములు కలవు. రాత్రి వేళల్లో పిల్లికి కళ్ళు నీట్గా కనపడతాయి, క్లియర్ కనపడతాయి. మనకు రాత్రిలో ఏం కనపడదు. సూర్యుడు ఉంటేనే మనకు నీట్గా కనపడుతుంది, సూర్యుడు లేకపోతే మనకు కళ్ళు కనపడవు. వాటికి సూర్యుడు ఉన్నప్పుడు కళ్ళు కనపడవు, సూర్యుడు అస్తమించిపోతే చీకట్లో కళ్ళు కనపడతాయి. దేనికి? పిల్లికి, గబ్బిలానికి, గుడ్లగోబకు, అడవిలో ఉండేటువంటి జీవరాశులు ఇంకా చాలా ఉంటాయి. వాటికి సోలార్ సిస్టమ్ పెట్టాడు భగవంతుడు. పగులంతా ఛార్జింగ్ చేసుకుంటాయి, ఆ చీకటి పడగానే వెంటనే మలుగుతాయి అవి. ఈ జీవరాశులు కూడా పగులంతా నిద్రపోయి ఛార్జింగ్ చేసుకుంటాయి, చీకటి పడగానే సోలార్ లైట్ అప్పుడు ఆన్ అవుతాయి. వాటికి సోలార్ సిస్టమ్ ఎప్పుడో పెట్టాడు భగవంతుడు. వీళ్ళు ఇప్పుడు కనిపెట్టాడు ఆయన, ఎప్పుడో పెట్టేశాడు సోలార్ లైట్లు, ఎప్పుడో పెట్టేశాడు ఆయన. రాత్రిలో నేను అనుకునేవాడిని, అడవుల్లో దెమ్మ పరిగెత్తూ ఉంటాయి అడవి జంతువులు. అరే ఇంత మబ్బులో మనం
మనం లేచి అట్లా పాస్ పోవాలంటేనే వెతుక్కుంటా అడుగులు పెడతా ఉంటామే, ఇంత స్పీడ్గా పరిగెత్తా ఉన్నాయి, వాటికి ఎట్లా కళ్ళు కనపడతా ఉన్నాయి అని అంటే వాటికి నీట్గా కనపడతా ఉండదు కాబట్టి ఈ కాలిగొద్దు పరిగెత్తా ఉంటాయి అవి. ఏమి ఈ మానవులు కూడా ఏమి మహాత్ములు విస్మరించినటువంటి ఈ దృశ్య ప్రపంచము వాళ్ళకి అది వినోదంగా ఉంటుంది. అందుకు జ్ఞాని ప్రపంచాన్ని పూర్తిగా విస్మరిస్తాడు. అర్జున, ఈ విషయంలో జ్ఞాని మేలుకొని ఉండాలి సుమా. ఏం చెప్తున్నాడు ఇక్కడ స్వామి? సంయమి అని ప్రయోగించుట వలన ఇంద్రియ నిగ్రహము పరిపూర్ణముగా గలవాడై అన్నాడు. ఇక్కడ పరిపూర్ణముగా కలవాడై ఆత్మ విషయమున మేలుకొనగలడనియు జాగర్తి అట్టి సంయమము లేనివానికి దైవము ఆత్మ కానరాడని స్పష్టముగా బోధపడుచున్నది. ఎవనికి ఇంద్రియ నిగ్రహము లేదో వానికి భగవంతుడు కనపడడు. ఇంకా దీంట్లో డౌట్ తేల్చేసినాడు ఇక్కడ. కాబట్టి సర్వేంద్రియములలో ఈ ప్రపంచము మునిగిపోయి ఉంది. ఇంద్రియం అనే అగాధ పాపసాగరములో మునిగిపోయి ఉంది ఈ ప్రపంచం. ఇంద్రియముల యొక్క ఒరవడిలో కొట్టుకుని పోతా ఉంది ఈ ప్రపంచం. అందుకే ఇంద్రియాదులతో కూడింది శరీరం కాబట్టి శరీర స్పర్శ వల్ల శరీరాలు పుడతా ఉన్నాయి. ఆత్మ యొక్క స్వరూపము జీవాత్మ గనుక పరమాత్మ జీవాత్మ ఒకదాన్ని ఒకటి స్పర్శించుకుంటే ఏమి ఈశ్వర సాక్షాత్కారం ఏర్పడుతుంది. శరీరాలు కలుసుకుంటే శరీరాలు పుడతాయి, ఆత్మలు కలుసుకుంటే పరమాత్మ పుడుతుంది. అది తేడా, అంతే, ఇంకేం లేదు. అందువల్ల శరీరాలను కలిపిన వాడు బద్ధుడు, ఏమి జీవాత్మను పరమాత్మతో కలిపిన వాడు ముక్తుడు. ఈ కొడుకును కనాల. ఈ కొడుకులు ఎంతమంది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. జన్మకు వచ్చే ఇన్ని తంటాలు పడతా ఉన్నాము అంటే మనము దీన్ని ఎట్లా తప్పించుకునేది, దీని నుంచి ఎట్లా బయటపడేది? ఈ శరీరం అనే పంజరములు తగులుకున్నామే మనము. కాబట్టి దీని నుంచి మనము బయటపడి పరమాత్మను తెలుసుకునేదాన్ని ఎట్లా అని చెప్పి ఇంత ఆలోచిస్తున్నాము, ఇంత మదన పడుతున్నాము అని అంటే ఇట్లాంటి వాడిని మళ్ళా ఇంకొకరిని తగిలించాలని అనుకోవడం ఎంత వెర్రితనం. కాబట్టి దీని నుంచి బయటపడదగినటువంటి యొక్క మార్గాన్ని లోకానికి ఉపదేశించాలి మనం. నాయనా, ఈ మార్గాన్ని అనుసరించరా బయటపడతావు, ఈ మార్గాన్ని అనుసరించరా బయటపడతావు. ఏమి అందువల్ల నా జ్ఞానపుత్రులు శిష్యులు, శరీరాన్ని కన్నవాళ్ళు కాదు తల్లిదండ్రులు, జ్ఞానాన్ని ఇచ్చినటువంటి గురువు తండ్రి, జ్ఞానాన్నిచ్చి మేల్కొల్పినటువంటి గురువు తండ్రి, ఆయన తల్లి, ఆయన దైవము, ఆయన ఆరాధించదగినటువంటి వాడు. వాళ్ళు జన్మనిచ్చి బంధాన్ని ఇచ్చేశారు. కానీ ఈయన జన్మరాహిత్యాన్ని, పునర్జన్మరహితమైనటువంటి మోక్షాన్ని, శాశ్వతమైనటువంటి యొక్క స్వరూపాన్ని ఇచ్చేస్తున్నాడు గురువు. అశాశ్వత స్వరూపాన్ని ఇచ్చేవాళ్ళు తల్లిదండ్రులు, శాశ్వతమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని ఇచ్చేవాడు పరమ గురువు తండ్రి. అందువల్ల గురువు సర్వప్రాణికోటికి తండ్రి వంటివాడు. తండ్రి వంటివాడు కాదు, తండ్రి అంతే, కన్న తండ్రి. అందువల్ల పశ్యతో మునే, ఇక్కడ మననశీలురు అనేకులు ఉండవచ్చు, మనస్సును నియమంగా పెట్టుకునే వాళ్ళు అనేకులు ఉండవచ్చు. కానీ ఆత్మదర్శనము నొందిన మునులు ఆరుదు. మంచి పద్ధతిలో నడుచుకునే వాళ్ళు, మంచి నియమం కలిగిన వాళ్ళు ఉండొచ్చు, చాలామంది ఉంటారు. కానీ ఆ నియమము ఆత్మదర్శనం వైపున కొద్ది కొనసాగిపోవాలి. అట్టి స్థితి ప్రతి వారును పొందవలసి ఉన్నది. విషయభోగములను త్యజింపవలెననియు ఇంద్రియ నిగ్రహము కలిగి ఆత్మయందు సదా మేలుకొని ఉండవలెననియు ఈ శ్లోకము బోధించుచున్నది.
విషయ భోగములను త్యజించాలని, ఇంద్రియ నిగ్రహము కలిగి ఆత్మయందు సదా మేలుకొని ఉండవలెనని ఈ శ్లోకము బోధించుచున్నది. కాబట్టి మనం భగవంతుని విషయములో కడు జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ స్థితప్రజ్ఞ యొక్క లక్షణములో సిద్ధి పొందిన మహాత్ములను గూర్చి చెప్పాడు. ఇంద్రియ నిగ్రహమును కోల్పోయిన వాని అధోగతి ఎలాంటిదో చెప్పాడు. ఏమి? లోకములో మానవులు భగవంతుని మరచి భోగముల పట్ల ఎలా నియమితులై వ్యర్థులవుతున్నారో చెప్పాడు. ఇంకా ఎవరు నిజంగా మనశ్శాంతిని పొందుతారో ఇంకా చెప్తాడు. జై జానకీ రమణ గోవింద, జై ప్రహ్లాద వరద గోవింద, జై ఆంజనేయ వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదారవిందములకు.